హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాదిస్ కిచెన్. చికెన్ 65 బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ చికెన్ మసాలా, ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని వీడియోలో చూపిస్తున్నవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ బారుగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ చికెన్ ఫ్రై అయ్యేసరికి మనం దమ్లో గ్రేవీ కోసం పెరుగుని 1 కప్ తీసుకొని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర, మీ దగ్గర జీలకర్ర పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు, బిర్యానీ దినుసులు వేసుకొని 70% ఉడికించుకోవాలి. ఈలోపు చికెన్ అంతా చూసారా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన అన్ని పీసెస్ వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ చూసారా 70% ఉడికింది. ఇప్పుడు దమ్ వేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మనం చికెన్ వేయించాముగా అదే ఆయిల్ 2 స్పూన్స్ వేసుకొని బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగును వేసుకొని బాగా కలపాలి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే పెరుగు విరిగిపోకుండా అలా కలుపుతూనే ఉండాలి. పెరుగులో నుంచి ఆయిల్ పైకి తేలినంత వరకు కలుపుతూనే ఉండాలి. పెరుగులో నుంచి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ పీసెస్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువసేపు కలపకూడదు, జస్ట్ అలా ఒకసారి కలుపుకున్న తర్వాత 70% కుక్ అయిన రైస్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి, నా దగ్గర అవైలబుల్గా లేదని వేసుకోలేదు. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత పైన మళ్ళీ చికెన్ పీసెస్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని ఆయిల్ 1 స్పూన్ పైన వేసుకోవాలి. ఆయిల్ ఏంటి కలర్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? చికెన్ వేయించుకున్నా కదా ఆయిల్ యూజ్ చేశా. 15 మినిట్స్ దమ్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా కుక్ అయిందో అసలు. రైస్ కూడా పొడి పొడిలాడుతూ సూపర్గా ఉంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. దీన్ని రైతాతో సర్వ్ చేసుకొని తింటే సూపర్ అసలు. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.